మంచి అనేది మనసులో ఉండాలి లేదా చేసే పనిలో ఉండాలి. ఊరికే చెప్పే మాటల్లో అయితే కాదు. వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్. ఈ వీడియోలో మన బొటిక్ నుండి కస్టమైజ్ చేసినవండి. ఈ టాప్స్ మొత్తం కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాము. చాలా బాగా వచ్చినాయి ఫినిషింగ్స్ అయితే. ఇది మొత్తం ఒక బల్క్ ఆర్డర్ అనమాట. రీసెల్లింగ్ కోసమని ఒక కస్టమర్ చేయించారు. ఒకసారి డీటెయిల్గా వర్క్స్ అన్నీ చూసేద్దాం. ఇప్పుడు చూసేవన్నీ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి మెషిన్ ఎంబ్రాయిడరీకి వేరియేషన్ మీకే అర్థమవుతుంది. ఒకసారి దగ్గర నుంచి చూడొచ్చు. ఈ టాప్కి వచ్చేసి స్ట్రైట్ లైన్ వేయించామన్నమాట. సైడ్కి పాకెట్ ఇచ్చాము. సైడ్ పాకెట్ ఇచ్చేసి డిజైన్ ఇలా క్రాస్ ఇచ్చేసాము వన్ సైడ్కి. ఇలా వస్తుంది. అండ్ అలాగే చిన్న చిన్న బుటీస్తో రిమైనింగ్ టాప్ అంతా ఇచ్చేసాము. మల్టీ కలర్ ఇచ్చాం కాబట్టి మనము ప్యాంట్ ఏది యూజ్ చేసినా కానీ సెట్ అవుతుంది. వీళ్ళు ఎల్లో అడిగారు, ఒకసారి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ జస్ట్ ఒక సైడ్ ఒక చిన్న బంచ్ ఇచ్చేసి చిన్న చిన్న బూటీస్తో టాప్ మొత్తం హైలైట్ చేసేసాము. ఎల్బో హ్యాండ్స్ మొత్తం కూడాను ఇలా చిన్న చిన్న బుటీస్తో ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇవి టూ సైడ్ అన్నమాట. ఇలా వస్తుంది. చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి డీటెయిల్గా చూడండి. మల్టీ కలర్ ఇప్పించాం కదా, ఒక టాప్కి ఒకటి సంబంధం లేకుండా చేయించేసాము. అండ్ అలాగే హ్యాండ్ సింగిల్ బంచ్ అనమాట. ఫినిషింగ్ చూస్తేనే అర్థమవుతుందండి. మెషిన్ ఎంబ్రాయిడరీ ఆల్మోస్ట్ మగ్గం ఫినిషింగ్ వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కర్దానాతో కస్టమైజ్ చేయించుకుంటారు. ఈ అవుట్లైన్ మొత్తం కర్దానా లేదా గోల్డ్ జరీ ఇచ్చినా కానీ మగ్గం ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ డిజైన్సే కాదండి, మీరు వేరే ఏ తీసుకొచ్చినా కానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. అండ్ ఇది కూడా అంతే, స్ట్రైట్ లైన్ మల్టీ కలర్తో చేయించాము. ఇవి మొత్తము ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అండి టాప్స్ అన్నీ కూడాను. వీటిలో ఏ డిజైన్ నచ్చినా కానీ మీకు కూడా మేము కస్టమైజ్ చేయిస్తాము. ఫ్యాబ్రిక్ మేము తీసుకురమ్మన్నా కానీ తీసుకొస్తాము. అండ్ అలాగే హ్యాండ్ చిన్న చిన్న బుటీస్ అనమాట. అన్నీ కూడా 10 ఇంచ్ హ్యాండ్స్ అనమాట. ఇందాక మనం మెరూన్ కలర్లో చూసాం కదా, టూ సైడ్ లైన్స్ లాగాను. ఇది ఆనియన్ పింక్లో చేయించాము. ఇవి మొత్తం ఒకే కస్టమర్ అండి ఆర్డర్. వీళ్ళు మళ్ళీ రీసేల్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఈ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, లేదా మన దగ్గర కాంటాక్ట్ అయినా కానీ మేము చేయించి ఇస్తాము. హ్యాండ్ అండ్ అలాగే సేమ్ ఆనియన్ పింక్లో ఇంకొకటి. మెరూన్లో చూసాం కదా, అదే ప్యాటర్న్ ఆనియన్ పింక్లో కూడా చేసామన్నమాట. ఇలా మల్టీ కలర్ యూజ్ చేయడం వల్ల ప్యాంట్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయి. అండ్ హ్యాండ్కి ఇలా చిన్న చిన్నవి ఇచ్చేసాం బుటీస్. అండ్ నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి టాప్ మొత్తము స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసామండి. ఇలా ఇలా నెక్ పార్ట్ నుండి కూడా మొత్తం ఎండింగ్ వరకు స్ట్రైట్ లైన్ ఇచ్చేసాము. ఒకసారి దగ్గర నుండి ఫ్లవర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. అండ్ అలాగే హ్యాండ్ కూడాను స్ట్రైట్ లైన్ ఇచ్చేసి మొత్తం బోర్డర్ ఇచ్చేసాము. చిన్న చిన్న ఫ్లవర్స్ కదా, లుకింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక డిజైన్
ఇది అంబ్రిల్లా టాప్ అపీరెన్స్ వస్తుంది అనమాట చూడడానికి, బట్ కట్స్ బోట్ నెక్తో పెట్టించేసాను. చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసి హిప్ పార్ట్లో ఇచ్చాము డిజైన్. ఒకసారి చూడండి, బెల్ట్లా అనిపిస్తుంది. ఇలా మల్టీ కలర్ ఇచ్చేసి కట్ వర్క్ అపీరెన్స్ పెట్టేశాము. ఈ టాప్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ అలాగే హ్యాండ్ ఇది కట్ వర్క్ ఇచ్చేసి చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇది నెక్ కట్ వర్క్ ఇచ్చేసామండి. చాలా సింపుల్గా ఉంది కదా. అండ్ అలాగే హ్యాండ్స్ ఏ సైజ్ అయినా కానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. ఏ డిజైన్ అయినా కానీ ఒకసారి దగ్గర నుంచి చూడండి, చాలా బాగా వచ్చింది డిజైన్. ఇది కూడా చాలా బాగుంది. ఈ డైమండ్ షేప్ బుటీస్ ఈ టాప్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చేసాము టాప్ నెక్ నుండి కూడా, నెక్ నుండి ఎండ్ వరకు, టాప్ ఎండ్ వరకు కూడా ఒక సైడ్ స్ట్రైట్ లైన్ ఇచ్చేసి డైమండ్ షేప్ బుటీస్. ఇది మల్టీ కలర్తో చేసాము. అండ్ అలాగే హ్యాండ్కి స్ట్రైట్ లైన్ ఇచ్చాము. అండ్ అలాగే బుటీస్. చాలా బాగా వచ్చింది చూడండి ఈ టాప్ కూడా. నెక్స్ట్ బాక్స్ లాగా తీసుకున్నాము. అండ్ అలాగే నెక్ కూడా ఇచ్చేసాము. ఒకసారి చూడొచ్చు. చాలా సింపుల్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ నెక్ పార్ట్ అంతా, యొక్ పార్ట్ అంతా కూడా వర్క్తో హైలైట్ అయింది కాబట్టి హ్యాండ్ చాలా సింపుల్గా ఇచ్చేసాం. చిన్న చిన్న డాట్స్ అనమాట. బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అన్నీ కూడా మల్టీ కలర్తోనే వాడామండి. ఒకసారి చూడొచ్చు. అండ్ అలాగే హ్యాండ్. రిమైనింగ్ టాప్ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసాము. ఓన్లీ నెక్ మాత్రమే హైలైట్ చేసేసాము. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఒక డిజైన్. ఆలో ఎంత బాగుందో, చాలా హెవీ లుక్ వచ్చేసింది. ఒకసారి దగ్గరగా చూపిస్తాను. టాప్ చూడండి ఎంత బాగుందో. ఈ డైమండ్ షేప్ కూడా బోర్డర్ ఇచ్చేసరికి మంచి లుక్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది దీనికి. నెక్తో పాటు కింద ఒక డైమండ్ షేప్ ఇచ్చేసి దానికి బోర్డర్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో ఫిల్లింగ్ చేయించుకోవచ్చు అనమాట. స్టోన్స్ పెట్టవచ్చు, మగ్గం ఫినిషింగ్స్ ఇవ్వచ్చు. అండ్ హ్యాండ్ XXL టాప్ కదా, కొంచెం హెవీగా ఇచ్చామన్నమాట బంచ్ని. అండ్ అవుట్లైన్ కూడా చేయించేసాము. నెక్స్ట్ ఇంకొక డిజైన్. ఇది కూడా స్ట్రైట్ లైనే, బట్ చాలా బాగా వచ్చింది. ఇలా టాప్ నెక్ నుండి ఇలా ఎండింగ్ వరకు. అండ్ అలాగే ఇలా చిన్న చిన్న బుటీస్ అన్నమాట. అండ్ ఇది హ్యాండ్. అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్. ఇది కూడా స్ట్రైట్ లైనే. ఇది హాఫ్ పట్టు మీద చేయించాము. అవన్నీ రా సిల్క్ నేను మిక్స్ అయి ఉన్నాయి. ఇది హాఫ్ పట్టు అనమాట. ఇది కూడా ఇలా స్ట్రైట్ లైన్ చేయించేసాము. హ్యాండ్కి ఇలా చిన్న చిన్న బుటీస్. ఫైనల్లీ ఇది ఒక శారీ. నేను ఇది కట్ వర్క్ చేయించాక షార్ట్ వీడియోలో
అప్లోడ్ చేస్తాను. 5.5 శారీ తీసుకొని సాఫ్ట్ టిష్యూ, ఇవి మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓవరాల్గా 6 మీటర్స్ వచ్చేసి కూడా మీకు ఆల్మోస్ట్ 1000 బిలోలోనే అయిపోతుంది ఈ శారీ. అండ్ అలాగే దీనికి నేను ఇలా మల్టీ కలర్తో బోర్డర్ చేయించాను. ఇది కట్ వర్క్ చేయించాక మీకు ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇలా వచ్చేసింది అనమాట శారీ మొత్తం. ఇప్పుడే అయిపోయింది, నేను ఇంకా కట్ చేయాలి. మొత్తం కట్ వర్క్ ఫినిష్ అయ్యాక మీకు నేను అప్డేట్ ఇస్తాను. మీకు కూడా ఎలాంటి డిజైన్ కావాలన్నా కానీ శారీస్ కట్ వర్క్స్ కావచ్చు, చూడీదార్స్ కావచ్చు, లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా కానీ, బ్లౌజెస్ కానీ, ప్రతిదీ ఏ డిజైన్ ఇచ్చినా కస్టమైజ్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాము. నా ఛానల్ని ఇలాగే వాచ్ చేస్తూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.